వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. ప్రస్తుతం మనతో పాటు ఫెరోజ్ ఖాన్ ఉన్నారు. ఈరోజు ఇందిరాభవన్లో జై బాబు జై భీమ్ జై సంవిధానం కార్యక్రమం జరిగింది. అది డిసిసి అధ్యక్షత. ముఖ్యంగా అడిగి తెలుసుకుందాం ఏంటి జై భీమ్ జై బాబు జై సంవిధానం ఏం కార్యక్రమం అంటే దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? కాన్స్టిట్యూషన్కి సేవ్ చేయాలి. అంబేద్కర్ జీ గురించి అమిత్ షా కానీ బీజేపీ లీడర్స్ కానీ డెరోగటరీగా మాట్లాడినారు. అండ్ మహాత్మా గాంధీ ఆనర్, మహాత్మా గాంధీ ఒక పర్సనాలిటీ పబ్లిక్లో తీసుకుపోవాలి. గాంధీ, నెహ్రూజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లాంటి లీడర్లు ఉన్నారని మనకు ఆజాదీ వచ్చింది. దాని తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ తెచ్చిన అంబేద్కర్ గారు. సో ఇలా ఆపోజిట్ పార్టీ ఆ కాన్స్టిట్యూషన్కి ఫినిష్ చేయాలి అని ఒక తపనతో ఉన్నారు. అండ్ అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడతారు. సో ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. ఇది 1 year లాంగ్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క గల్లీ బస్తీ ప్రతి ఒక్క ఇంటికి మేము పోవాలి, స్టిక్కర్లు పెట్టాలి, ప్యాంప్లెట్లు ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగులో ఇవ్వాలి. ప్రజలకు అవగాహన తీసుకురావాలి. ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎట్లా కాన్స్టిట్యూషన్కి ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికోసమే ఇవాళ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మీటింగ్ అయింది. సో మీరు ప్రజలకు అవగాహన చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టానంటున్నారు. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ సో ఇతర ఏ కార్యక్రమాలకైనా కానీ వీటన్నీ కరెక్ట్గా అమలు అవ్వట్లేదు కాబట్టి మేము రెడ్ బుక్ ఓపెన్ చేశామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీని ఎట్లా చూడొచ్చు? 100% 6 గ్యారంటీస్లో టోటాలిటీ లేదు. అందరికీ ఇన్క్లూజివ్ చేస్తలేం, అది కరెక్ట్. కానీ దానికి ఒక పెద్ద రీజన్ ఫైనాన్షియల్ డెప్స్ ఉన్నాయి మాకు. సో ఆ కన్స్ట్రెంట్లో మా వరకు ఎంతవరకు అవుతుంది మేము చేస్తున్నాం. కానీ తప్పకుండా ప్రజలకి మేము వాదా చేసినాం. అది వాదా మేము అమలు చేయాలి. ఒకవేళ మేము అమలు చేయకపోతే మేము ఎలక్షన్ ఓడిపోతాం. కేసీఆర్కి ఎట్లా వచ్చింది పరిస్థితి మాకు కూడా అది వస్తుంది. కానీ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ లంగా ఫాల్తూ అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ 7 lakh కోట్లు అప్పు పెట్టిపోయింది. కాబట్టి మా దగ్గర డబ్బులు లేదు, చిత్తశుద్ధి ఉన్నది, పబ్లిక్కి చేయాలి అని టోటల్ మనసు ఉన్నది. కానీ ఫైనాన్షియల్ కన్స్టెంట్లో మేము ఉన్నాం. సో ప్రజెంట్ కేసీఆర్ని చూసుకుంటే కేసీఆర్ అంతా మంచివాని కాదు అని నేను కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే 15 నెలల్లో ఏది కూడా సక్రమంగా జరగలేదు. దీనికి సంబంధించి ఎవరిని కూడా రిటైర్డ్ అయిన పర్సన్ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేని పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి. కేటీఆర్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఆఫీసర్స్కి చెప్పినాడు, కమిషనర్కి, డీసీపీకి, ఎస్పీకి ఫోన్ చేసి తప్పు, లంగా, దొంగ, రాంగ్ కేసులు పెట్టుమని. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకటే స్ట్రేట్గా చెప్తుంది, డూ అకార్డింగ్ టు లా, డూ అకార్డింగ్ టు ద బుక్, డూ అకార్డింగ్ టు జస్టిస్, డూ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్. ఏది కరెక్ట్ అది చేయమని చెప్తుంది. ఒకవేళ మేము కూడా దొంగ కేసులు పెట్టుమని బీఆర్ఎస్ లాగా చెప్తే అప్పుడు ప్రాబ్లం. మేముతో ఆనెస్ట్గా పోమంటున్నాం. ఇవాళ ఆఫీసర్లకు చెప్తున్నాం, ఆనెస్ట్గా పో. నువ్వు ఆనెస్ట్గా పోకుండా నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లో ఏదైనా చేస్తే నువ్వు ప్రాబ్లంలో పడతావా? దానికి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం అన్నా? సో గజ్వేల్ ప్రజలు నిన్న రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. కేసీఆర్ కనబడట్లేదు, కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి. సో దీనికి ఏం చెప్తారు మీరు? అది గజ్వేల్ పబ్లిక్ గవర్నర్తో కలిసినారు, ముఖ్యమంత్రితో కలిసినారు, ప్రెస్ దగ్గర వచ్చినారు, చెప్పినారు. సో కేసీఆర్కి ఒకటే మెసేజ్, మీరు ఇట్లనే చేస్తే ఫామ్ హౌస్లో చనిపోతారు, పబ్లిక్లో సావరు. మీరు ఫామ్ హౌస్లో ఉండి అట్లాంటి రాజకీయం చేసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చింది. మీరు కూడా మళ్ళీ ఇట్లనే కంటిన్యూ చేస్తే మళ్ళీ కాంగ్రెసే వస్తుంది. మీరు ఇక్కడనే ఫామ్ హౌస్లో చనిపోతారు. అదే మెసేజ్. సో ఫెరోజ్ ఖాన్ అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అదే కాకుండా కామెంట్స్లో కూడా చూస్తే ఫెరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పేసి చాలా వ్యాఖ్యానం అంటే మెసేజ్ కూడా రావడం కూడా జరిగింది. సో యాక్టివ్గానే ఉంటారా ఫెరోజ్ ఖాన్? ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉంటారు ఇప్పుడు చూస్తే? 24/7 ఫెరోజ్ ఖాన్ యాక్టివ్. పొగరుతో చెప్తా 5 times ఎలక్షన్ ఓడిపోయినా అని. లాస్ట్ 15 months ముందు లాస్ట్ 5th ఎలక్షన్ ఓడిపోయినా. దాని తర్వాత 1 day కూడా హాలిడే తీసుకోలేదు. 24/7 ఆఫీస్లో ఉంటా, పబ్లిక్లో ఉంటా. సో ఆల్వేస్ కమిటెడ్ లీడర్, యాక్షన్లో ఉంటా, పబ్లిక్ పని చేస్తా, పబ్లిక్ ఆశీర్వాదం తీసుకుంటూనే ఉంటా. సో నామినేటెడ్ పదవులు రావాలి అని ఒక ఆశ ఉంటుంది, ఒక మనిషి నేను ఆశ ఉంటుంది. కానీ అది టోటాలిటీ కాదు. నాకు 6th ఎలక్షన్ ప్రజల్లో పోయి గెలవాలి, అదే నా కోరిక. దానికోసం పని చేస్తున్నా. తప్పకుండా మా అమ్మ నాన్న మీ అందరి ఆశీర్వాదం,
నా నాంపల్లి ప్రజల ఆశీర్వాదం ఉన్నది. 100% ఎలక్షన్ గెలుస్తా. నామినేటెడ్ పోస్ట్ ఇస్తే గుడ్, ఇవ్వకపోతే కూడా వెరీ గుడ్. నా వయస్సు ఉన్నది, నేను యంగ్ ఉన్నా, యాక్షన్లో ఉన్నా. నాకు ఎందుకు రన్నా నామినేటెడ్ పోస్టులు? 75 years 80 years ఉన్న తర్వాత అరే ఫిరోజ్ ఖాన్కి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, నేను వద్దు. నాకు ప్రజల్లో ఉంటా, హాయిగా ఉంటా, అన్ని పనులు చేపించుకుంటా. రైట్, కంటెంట్ ఉన్నది, యాస ఉన్నది, భాష ఉన్నది. నాకు ఏం ప్రాబ్లంలు నాకు తెలుసు. ఆఫీసర్లతో మాట్లాడతా, తిరుగుతా, పనులు చేపిస్తా. రైట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు వెనుక ఉన్నారు. నాకు ఏం అవసరం నాన్న, ఇస్తే గుడ్, లేకపోతే వెరీ గుడ్. చివరిగా బెట్టింగ్ యాప్ సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా సినీ నటులే కాదు, చాలామంది కేసులు నమోదైనటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నవారు కానీ అయితే ఈ అడ్వర్టైజ్ చేస్తున్నవారు కానీ ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మీరు చేసింది తప్పు, రెక్టిఫై చేయాలి. మీరు చేసింది తప్పు, మీకు కూడా చాలా మందికి అవగాహన లేదు, మీరు చేసేస్తున్నారు. మీరు చేసిన తర్వాత ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అంత సీరియస్ తీసుకున్నది కాబట్టి ఇంత పెద్ద పెద్ద వాళ్లకు కేసులు బుక్ చేస్తున్నారు. సో ఇది మా మెసేజ్, ఇది ఆపాలి. గ్యామ్లింగ్ మొత్తం కామన్ పీపుల్ లైఫ్కి సర్వనాశం చేస్తుంది. సో ఇది మోర్ దెన్ ఎయిడ్స్, క్యాన్సర్ డేంజరస్ జబ్బు కాబట్టి దీనికి ఎవరు ఎంకరేజ్ చేయవద్దు. సో దానికోసం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు.